చాలా మందికి తెలియదండి జీవ మార్గము. ఈ బైబిల్ గురించి కూడా చాలా మందికి తెలియదు. చూపిస్తాను చూడండి. ఈ బైబిల్ దేవుని యొక్క చట్టము. దేవుని యొక్క దేశంలో ప్రవేశించిన వారు మాత్రమే ఫాలో అవ్వాల్సిన చట్టం. క్రొత్త నిబంధనలో కొన్ని పత్రికలు భక్తులు రాశారు. ఆ పత్రికలన్నీ ఎవరికి రాశారు? ఇప్పుడు నేను లెటర్ రాశాను అనుకోండి, ఎవరికి రాస్తాను? అడ్రస్ చేస్తాను. పత్రికలన్నీ ఎవరికి రాశారు? పత్రికలు కదా, లెటర్స్ అవి. సంఘములకు రాశారు. సంఘం అంటే ఎవరు? స్వజనులు. రోమీలకు రాసిన పత్రిక ఎవరికి రాశారు? ఎవరు చదువుకోవాలి? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, ఎవరికండి? దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. ఎవరికి చెప్పి రాశారండి? యేసు ప్రభువారు శుభవార్త విని బాప్తీసం తీసుకొని దేవుని రాజ్య పౌరులైన వారికి రాశారంట. ఇప్పుడు ఇది చదివి అందరికి వినిపించాలా? లేదు, పరిశుద్ధులకేనంట ఈ బుక్ రాసింది. ఈ రోమీలకి రాసిన పత్రిక ఎవరికి? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. ఇందులో ఉన్న వచనాలు బయటోళ్ళు అన్ని జనులు కూడా చదివి ఇక్కడ ఎట్లా ఉందికండి, అట్లా ఉందికంట. అది మీకు కాదయ్యా బాబు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. అది ఎవరికి రాశారు చూద్దాం. 2వ వచనం చూడండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, ఎవరు పడితే వాళ్ళకి రాశారా ఈ బుక్? కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి రాశారు. దేవుని సంఘం అంటే ఎవరు? అక్కడే రాశారు చూడండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. పరిశుద్ధులుగా జీవించడానికి ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళ కోసం రాశారంట ఈ బుక్. ప్రతి ఒళ్ళు చదవటం, ఇళ్ళ నుంచి బోధించడం, అన్ని జనులకి సువార్త స్వస్థత మహాసభలను పెట్టడం, బైబిల్లో ఏ వాక్యం పడితే ఆ వాక్యం తీసి చదివించడం. కానీ అది రాసింది పరిశుద్ధులకి. అన్ని జనులకి ఎందుకు చెప్తావు నువ్వు? యేసుక్రీస్తునందు విశ్వాసులకు చెప్పాలండి. ఇది ఎవరు పడితే వాళ్ళు చదువుతారు, బుర్ర లేదండి. బయట వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉంటారు, ఈ పత్రిక ఇది అది చెప్పండి బ్రదర్ అని. అది మీకు రాయబడలేదయ్యా అంటాను నేను. అసలు మీకు అర్థం కాదు అది. అన్ని పుస్తకాలు చూసుకోండి, ఈ పత్రికలన్నీ ఎవరికి రాయబడి